మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా ఆనంద్ గారు, మే 20 తర్వాత ఉత్తర వ్యాపారస్తులు వస్తారన్న ఉత్తర భారతదేశ వ్యాపారస్తులు మే 20 తర్వాత వస్తారా అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అక్కడైతే ఇప్పటికి కూడా లోకట కూడా చాలా ఉన్నాయి. నిన్ననే మీకు చెప్పడం జరిగింది, ఔరంగాబాద్లో పెద్ద కిలోమీటర్ ₹100 బిల్టీ అని చెప్పి. ఏదేమైనా ఎన్నికలు పూర్తవ్వాలి, మే నెల చివరి రావాలి, అంతవరకు ఎగుమతులు పూర్తి స్థాయిలో పుంజుకుంటారన్న అంచనాలు ప్రస్తుతానికి అయితే లేవు. మరి చూద్దాం, మే 20 తర్వాత వస్తారేమో. బట్ వెయిట్ అండ్ సీ. అన్నో వెంకీ రమణ గారు, జూన్లో రేటు ఉంటాయన్న దానికి వచ్చి సుధా గారు రిప్లై కామెంట్ ఇచ్చారు. జూన్ 20 తర్వాత ఖచ్చితంగా ధరలు ఉంటాయని చెప్పి. ఇక మనం మరొక పరిశీలిస్తే, యూజర్ గారు, టమోటా ఒక లైవ్ యాక్షన్ కాదు, అన్ని లైవ్ యాక్షన్ కూరగాయల ధరలు చూపించండి అన్నా. ఇది కేవలం టమోటా ధరల యూట్యూబ్ ఛానల్ మాత్రమే. అది కూడా మదనపల్లి లైవ్ యాక్షన్లు మాత్రం వస్తుంటాయి. గతంలో అంగడి లైవ్ యాక్షన్లు కూడా రావడం లేదు. ఈ మధ్య లైవ్ యాక్షన్లు కూడా చెప్పి కాస్త ఒత్తిడి ఉంది మా పైన, అందుకే లైవ్ యాక్షన్లు పెద్దగా పెట్టడం లేదు. కేవలం 1-2 మండీలు మాత్రమే పెడుతున్నామన్నా. ఇది బట్ రెండో చెప్తున్నా, ఇది టమోటాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మాత్రం, ఇతర కూరగాయలది కాదు. టమోటా లైవ్ యాక్షన్ తక్కువ అనేది కూరగాయల ధరలు ఎక్కడ చూపించేదన్నా. లాస్ట్ 20 days రేట్ అన్న సయ్యద్ హుసేన్ గారు, నా ఛానల్ ఓపెన్ చేయండి, ప్రతిరోజు డేట్ మీరు చెక్ చేసుకోండి, లాస్ట్ 20 రోజుల ధరలు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక జే శివకుమార్ గారు, బయట రాష్ట్రాల టమోటా దెబ్బ ఈసారి భారీగా పడింది. పోయినసారి భారీ రేట్స్ పోయాయని బయట రాష్ట్రాల్లో పంట పెట్టారు. వాళ్ళ ప్లానింగ్ వర్కౌట్ అయ్యింది. వాళ్ళు బాగానే పండించారు. కావున టమోటా కొరత రాకుండా ఎక్కడికక్కడ సరుకుంది. కాబట్టి రేట్స్ అమ్మడం లేదు. కానీ 20 రోజుల తర్వాత రేట్స్ పెరిగే అవకాశం ఉంది. స్టాక్ కూడా తగ్గే అవకాశం ఉంది. పెనం మీద దోశలాగా తయారైంది టమోటా పరిస్థితి. ఎంత భయంకరమైన ఎండలు ఎప్పుడు లేదు. మందుల షాపులు బాగుపడుతున్నారు, రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదు. ఇదైతే వాస్తవం అని చెప్పింది. గత సంవత్సరం రేట్లు భారీగా వెళ్ళాయని అన్ని రాష్ట్రాలలో కూడా టమాటా పంటలు పండించారు. ఎక్కడెక్కడ సరుకులు ఉన్నాయి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు టమోటా కొరత వస్తుందని. కొరత వచ్చే అవకాశాలు లేవు. కాకపోతే మనకి ఇంత ఉష్ణోగ్రత ఉంటే బయట ఇంకా భారీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. బట్ దానివల్ల ఏమైనా టమాటాలు దెబ్బతింటే ఇక్కడి నుంచి ఎగుమతులు అవ్వచ్చు. రెండవది వచ్చి, టమోటా రైతుల పరిస్థితి పెనం మీద దోశలాగా ఉంది అని ఆయన కామెంట్ పెట్టారు. అయితే వాస్తవం, విపరీతమైన ఎండలు, విపరీతమైన ఖర్చులు, మొక్కలు ఎదగడం లేదు, వీల్డింగ్ రావడం లేదు, క్రాప్ సరిగా కనిపించడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం ఏదైతే శివకుమార్ గారు చెప్పింది వాస్తవం. కాకపోతే 20 రోజులు రేట్స్ పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించాలి, అలాగే జరగాలి. ఐఆమ్ వెయిటింగ్ హెవీ ప్లాంటేషన్ కోలార్లో హెవీ ప్లాంటేషన్ జరుగుతూ బాగానే ఉంది. దానికి వెయిటింగ్ ఎందుకు పెట్టారు యూజర్ గారు అర్థం కాలేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, హెవీ ప్లాంటేషన్ కళ్యాణదుర్గం అన్న మహేష్ గారు, అన్న మీ నా ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఒకసారి ఫోన్ చేయండి, మీతో మాట్లాడాలి. హెవీ ప్లాంటేషన్ కళ్యాణదుర్గం ఉంటున్నారు. ఇక్కడ అయితే భారీ గంటలు ఉన్నాయి. ఇక్కడే మొక్కలు బతకడం లేదు. మదనపల్లిని మించిన మండుటెండలు కళ్యాణదుర్గం, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. మరి అక్కడ మీరు హెవీ ప్లాంటేషన్ అంటున్నారు. అక్కడ మొక్కల పరిస్థితి ఎలా ఉంది, ఏముంది, దయచేసి నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడండి. చంద్రమోహన్ గారు రాజీవ్ కామెంట్ పెట్టారు, ఐఎమ్ వెరీ సారీ, నో పాలిటిక్స్, నో 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 నో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శ్రీనివాస గారు, పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు మంగళవారం మిగిలినట్టు బుధవారం కూడా మిగిలేడంట అన్నట్టు యూట్యూబ్ వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలని మనం ఆలోచన చేసి పంటలు వేసుకోవాలి. ఇదేదో వాస్తవము. మీరు ఏది డబ్బులు కట్టి తెలుసుకున్నా, ప్లాంటేషన్ల గురించి అంతా సర్వేలు చేసినా, టమోటా లెక్క పరిస్థితి ఎవరు చెప్పలేం. టమోటా పంట అదృష్టం దాట, ధర దేవాదినం, టమోటా లాటరీ లాంటిది. మనము ఆలోచించి పంట వేసుకోవాలి. లేదు, ధైర్య సాహసే లక్ష్మి. మన దగ్గర పెట్టుబడి ఉంటే అప్పులు చేయకుండా వేసుకోవచ్చు. కానీ సర్వేలు ఎన్ని చేసినా కూడా టమోటా విషయంలో మాత్రం అన్నీ ఫేక్లే. ప్రకాష్ గారు, అన్న మా ఏరియాలో భారీగా వర్షం కురిసింది. మాది బలగూలి గ్రామం, తమిళనాడు. మా ఏరియాలో వర్షం కురుస్తుంది కాబట్టి ఇకపైన ఎక్కువ ప్లాంటేషన్. తమిళనాడు బలగూలి గ్రామం నుంచి ఆయన కామెంట్ పెట్టారు ప్రకాష్ గారు. అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయంట, కాబట్టి ఇకపై అక్కడ ప్లాంటేషన్ ఆరంభమవుతుందని ప్రకాష్ గారు కామెంట్ పెట్టారు. చాలా విలువైన సమాచారం ఇచ్చిన ప్రకాష్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే విపరీతమైన ఎండలు, భారీ ప్లాంటేషన్లు, విపరీతమైన ఖర్చులు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. టమోటాలు ఇప్పుడు ఇంత ఎండలకు టమోటాలు వస్తున్నాయి కానీ ధరలు లేవు.
గత సంవత్సరం ధరలతో అందరిలో చిరువాసలు భారీ అంచనాలు అందరూ పంటలు వేశారు. కానీ ఆ స్థాయి ధరలు అమ్మకపోయినా కనీసం పెట్టుబడులు తిరిగి వచ్చేలా చాలని మాత్రం చాలామంది అన్నదాతలు అనుకుంటున్నారు. చూడాలి. ఎండలు, ఖర్చులు, ప్లాంటేషన్లు, ఎక్స్పోర్ట్లు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా టమోటాల పరిస్థితి అయోమయం, గందరగోళం. బట్ టెన్షన్ పడకూడదు. టమోటాలు ఎప్పుడు ఏం చేద్దాం మనం చెప్పలేము. అందరికీ మంచి జరగాలి భగవంతుడి మనస్ఫూర్తి ప్రార్థన. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందు మనకు వర్షాలు కురవాలి, నేల తల్లి శాంతించాలి, మొక్కలు పువ్వులాగా వికసించాలి, బాగా ఎదుగుదల రావాలి, మంచి పంట రావాలి. తర్వాత చూద్దాం ధరలు అన్నీ. ముందు మనం పెట్టిన పంట మంచి దిగుబడి రావాలి మనకు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం, తక్కువ కామెంట్లు, తొందరగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాజ్ అన్నదాత సుఖీ భవ.